ఏ గ్లోరియస్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నా పేరు దీపిక, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుతున్నాను. ఈరోజు అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మహిళల గురించి గొప్పగా చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం చాలా గొప్పగా జరుపుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ తనని తాను అభివృద్ధి చేస్తూ ఈ ప్రపంచాన్ని ఇంకా అభివృద్ధి చెందుతుంది. తను చేయలేని పని అంటూ ఏదీ లేదు. తనకు తను గొప్పగా ఏది చేసుకోకున్నా తన కుటుంబానికి, తన తోటి పనిచేసే వాళ్ళకి, తన చుట్టూ ఉండే వాళ్ళందరి చూపులో నుంచి వెళ్ళి దాటుకుంటూ సమాజంలో ముందుకు వస్తుంది. తను ఇంకా ముందుకు రావాలని మనందరం కోరుకోవాలంటే తనకంటూ ఒక రోజు తన గౌరవం, తనకంటూ ఒక గౌరవాన్ని, తనకంటూ ఒక గుర్తింపుని మనం ఇవ్వాలంటే ప్రతిసారి మహిళా దినోత్సవం జరుపుకోవాలి. ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకా చాలా గొప్ప గొప్ప పనులలో స్త్రీలు ముందుంటున్నారని, ఇంకా ముందు వాళ్ళు ఇంకా చాలా రంగాల్లో ముందుండాలని. సో చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి అగత్యాలపై మీరు ఎలా స్పందిస్తారు? చిన్నపిల్లలు అంటే ముందుగా మనం చిన్నపిల్లల్ని కొంచెం సంరక్షణగా జాగ్రత్తగా ఉంచుకున్నా కానీ సమాజం వాళ్ళని అలా చూడట్లేదు. సమాజం ఒక స్త్రీ వేసుకునే దుస్తుల పైన, వారుండే ప్రవర్తన పైననే చూస్తే అలా అయితే ఒక 18 years ఉన్న ప్లస్ అమ్మాయి పైన అత్యాచారం. కానీ చిన్నపిల్లల మీద జరుగుతున్నాయంటే సమాజం చూసే చూపు వల్ల, స్త్రీని సమాజం ఎలా చూస్తుందో ఆ చూపు వల్ల. కాబట్టి ఆ చూపుని మార్చుకోవాలి మనం. అలాగే స్త్రీ అంటే ఎవరు? ప్రతి స్త్రీలో ఒక అమ్మని, చెల్లిని చూసుకోవాలి. మన తోబుట్టులా తనని చూసుకోవాలి, ట్రీట్ చేయాలి. అప్పుడే సమాజంలో ఇలాంటి అగత్యాలు జరగకుండా ఉంటాయి. అవనిలో సగం, అవకాశంలో సగం, అన్నింటా సగం, జై నారీమణి అని ముందుకు, జై జయనేత్రి అని ముందుకు సాగుతున్న ఈ సమయంలో ఒక స్త్రీ, ఒక అమ్మాయిగా, ఒక డిగ్రీ స్టూడెంట్గా నేను ఉండడం, నాకు ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం చాలా గర్వపడుతున్నాను. అందరికి థ్యాంక్స్.